టైం అయితే ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. మనం అక్కడ స్వప్నకని 2:30కి కలవచ్చు. మా ఇల్లు దగ్గరే కాబట్టి మేము ఆల్మోస్ట్ ఇంకా 2కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో బయటకు వెళ్ళినాక ఎండ చూసి ఎట్లుందంటే రోడ్లన్నీ వైట్గా మెరిసిపోతున్నాయి. ఫస్ట్ అయితే మేమైతే ఇంకా ఆటో ఎక్కేసినాము, తర్వాత బస్సు కూడా ఎక్కాలి. అయితే అక్కని కలిసే ఛాన్స్ ఎట్లా వచ్చింది అంటే తను స్టోరీ పెట్టిందనమాట. ఈ మధ్య చాలాసార్లు కూడా పెట్టింది. ఏంటంటే లైక్ అవేర్నెస్ కోసం సమ్ టాపిక్స్ మీద కొన్ని ఎట్లా అంటే జస్ట్ అక్కడ మాట్లాడడము డిస్కషన్ లాగా. ఇంకేందంటే మేము వెళ్ళింది అయితే స్క్రీనింగ్ ప్లస్ డిస్కషన్ అనమాట. అంటే అక్కడ ఒక ఫస్ట్ మూవీ ప్లే చేసినారు, లైక్ ఒక అవేర్నెస్ కోసం మూవీ. అదేం మూవీ అంటే 24 గంటల్లో అని సత్యదేవ్ ఉన్నారు కదా, ఇంకా ఈషా రెబ్బా, సో వాళ్ళది మూవీ అనమాట. అక్కడ స్క్రీనింగ్ అయిపోయినాక ఏంటంటే దాని గురించి డిస్కషన్, అంటే దాంట్లో కొన్ని నెగిటివ్ సీన్స్ అన్నీ ఉంటాయి కదా, సో వాటి గురించి మాట్లాడడం. మీకు కూడా ఎవరికైనా వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మేబీ జూన్లో ఉండే ఛాన్స్ ఉందంటే ఇట్లాంటి సెషన్స్ మళ్ళీ. అంటే వాళ్ళకి మేలో సమ్మర్ హాలిడేస్ అంట, మళ్ళీ జూన్లో వాళ్ళకి క్లాసెస్ ఉంటాయంట. సో అప్పుడు మళ్ళీ ఇట్లాంటి సెషన్స్ పెడుతుందంట. అప్పుడు స్టోరీస్ చెక్ చేస్తుండండి. అంటే స్టోరీస్లో ఇట్లా ఇన్విటేషన్ కార్డ్ లాగా పెడుతుంది, దాంట్లో టైమ్ డేట్ ఆ రోజు ఏంది ప్రోగ్రామ్ అని మొత్తం క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ 2:45 అలా అయితే మేము వెళ్ళిపోయినాము ఉస్మానియా యూనివర్సిటీకి. అక్కడ కూడా మూవీ 2:45 అలా స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత అయితే మేము లోపలికి వెళ్ళిపోయినాము, అండర్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అక్కడ ఉంది చూసినారా స్వప్న అక్క. మూవీ అయిపోయిన తర్వాత ఏంటంటే బయట గార్డెన్కి వెళ్ళినాం అందరము. సో అక్కడ గార్డెన్లో కూర్చొని డిస్కషన్ దాని గురించి, మూవీ గురించి. ఇంకా గార్డెన్కి రాగానే టైం లైక్ 5 అయిపోయింది. అందరికీ స్నాక్స్ ఇచ్చినారనమాట. పఫ్ ఇచ్చినుండే వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి, ఎవరికి కావాలంటే వాళ్ళకి. అది అందరం సర్కిల్గా కూర్చున్నాం, డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత పెళ్లి కూడా ఏమంటారు, కన్సెన్షువల్ పెళ్లి అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు? దాంట్లో ఒక లైన్ చెప్తాడు ఆయన హీరో, అది ఎవరికి గుర్తుందో చూద్దాం. ఇంట్రెస్టింగ్ లైన్ అది చాలా. నీకు చిల్డ్రన్ ఇష్టం కదా అని నువ్వు నాకు ఇష్టము, సో చిల్డ్రన్కి మనీ డొనేట్ చేసిన అని చెప్తాడు. అయితే ఇట్లా ఒక ఆర్ఫన్ క్యాన్సర్ పేషెంట్ చిన్న పాప వచ్చి హెల్ప్ అడిగితే వాళ్ళ పేరెంట్ ఎట్లా ర్యూడ్గా అసలు డిస్మాంటిల్ చేసేస్తాడు. అంత రిచెస్ట్ అయినా కూడా తను ఆల్రెడీ చాలా మంది ఉంటుందా, ఆమె కూడా ప్రేమించింది కదా, ఆ ఊరికే వన్ సైడ్ ఏం చేసుకోలేదు కదా. నో చెప్పడానికి రీజన్ అడిగింది. నా క్యారెక్టర్ ఉంది దాంట్లో, మీరు చూసారు లేదు. నేను కూడా చెప్తాను ఓకే ప్రొసీడ్ అయిపో అని చెప్తాను. అనాథాశ్రమం సుందరయ్య పుత్తూరు సుందరయ్య నేను చేసిన క్యారెక్టర్ కూడా అడిగితే నేను చెప్తాను ఓకే అమ్మ ప్రొసీడ్ అయిపో. ఇక్కడ ఏమైందంటే మా అక్క షాక్ అయింది చూసినారా, అక్కడ అందరూ షాక్ అయినారు. ఏంటంటే స్క్రీనింగ్లో మూవీ ఏదైతే చూపించినారో ఆ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఆ అక్క స్టోరీ చూసి వచ్చారంట. సో ఈ డిస్కషన్ మధ్యలో మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పారంటే ఆ సార్ కూడా మూవీలో యాక్ట్ చేస్తారంట. ఒక సీన్ ఉంటుంది అనాథాశ్రమంలో, అది నేనే 6-7 ఇయర్స్ అగో మూవీ అది, ఇప్పుడు మారిపోయిన కొంచెం లుక్స్ అంటే. ఇంకా సో అందరు షాక్ అయిపోయినారు అనమాట అక్కడ. ఇంకా డిస్కషన్ అయిపోయినాకైతే అక్కని ఫోటో అడిగినాం అనమాట, ఎమ్మటే ఇచ్చింది. తను ఎంత స్వీట్ అంటే స్టోరీస్లో కొంచెం ఏదైనా ఇట్లా సీరియస్ మ్యాటర్ చెప్తే అప్పుడు చాలా సీరియస్గా అనిపిస్తుంది కదా, బట్ లైవ్లో మాత్రం చాలా కూల్గా స్వీట్గా ఉంది. కానీ కొంచెం ఫన్ అయితే మనకి వీడియోస్లో చేస్తారు చూడండి, లైక్ సర్కాస్టిక్గా మాట్లాడుకుంటూ, అట్లనే ఉంది లైవ్లో కూడా, డిస్కషన్లో కూడా అట్లనే మాట్లాడుతుంది. తను మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ పర్సన్ అసలు. గైస్ కంప్లీట్ అయిపోయింది సెషన్. ఇప్పుడే నేను మా ఇద్దరం మంచిగా మాట్లాడడం అంటే ఇన్వాల్వ్ అయినాం, మంచిగా అనిపించింది. చాలా చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అన్నమాట. అంటే కొంతమంది ఎట్లా చెప్తున్నారు అంటే చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు, అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. కొంతమంది ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఒక నార్మల్ థింగ్ని మళ్ళీ బుక్లో చాలా డీప్గా ఉంటుంది కదా, అట్లా చెప్తున్నారు. అంటే అది వాళ్ళకి బాగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది చెప్తున్నారు, అది కొంచెం అది అర్థం కాలేదు, బట్ చాలా వరకు అర్థమైంది. ఇంకా అరౌండ్ 6:30కి అయితే డిస్కషన్ అంతా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే డైరెక్ట్ ఇంటికి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం. బై 7:15కి ఇల్లు అయితే రీచ్ అయిపోయినాం. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా మంచిగా కొత్తగా అనిపించినుండే. అంటే డైలీ ఫోన్లో చూసే పర్సన్ అన్ని లైవ్లో చూడడం, మాట్లాడడం, ఒక యాక్టివ్గా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం, అదంతా కూడా. గైస్ మీకు అక్కడ డిస్కషన్ మొత్తం తెలుసుకోవాలి అని ఉంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను మళ్ళీ క్వశ్చన్స్ ఏమి అడిగిరు, ఆన్సర్స్ ఏమి ఇచ్చిరు, అదంతా క్లియర్గా ఒక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను.
ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.